ఎన్ దొరస్వామి నాయుడు గారు, ఏ గొల్లపల్లి వాస్తవ్యులు ఎన్ దొరస్వామి నాయుడు గారు. వారు ఎన్ దొరస్వామి నాయుడు గారు, ఏ గొల్లపల్లి వాస్తవ్యులు మహాభారత జ్ఞానికి 500 రూపాయల కానుకలు సమర్పించారు. అదేవిధంగా కె చిన్నప్ప గారండి, బాపినాయనపల్లె వాస్తవ్యులు, వారు 50 రూపాయల కానుక సమర్పించారు. మరి అటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ జగన్మాత ద్రౌపది మాత, శ్రీకృష్ణ భగవానుడు, పంచ పాండవులు ఎల్లవేళ కూడా వారిని, వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్య ఆశీస్సులు భోగభాగ్యాలు ఇచ్చి, ధనకనక వస్తువాహనాలు ఇచ్చి, పుత్ర పౌత్రాభివృద్ధి వాళ్ళకు కలిగి నిరంతరం కూడా కాపాడు రక్షించాలని చెప్పి ఆ భగవంతుని మనసా వాచ్య మరమని కూడా కోరి ప్రార్థన చేస్తున్నాం. జై ఇందిరారమణ గోవింద. భక్తులారా, ఆ అమ్మాయిని చూసి అనుకుంటారటైనా, ఇదేంట్రా దేవుడా, సన్నజాజి పువ్వులను కోస్తేనే చేతులు కందిపోతాయేమో అన్నంత మృదు మధురంగా ఉంది ఈమె చేతులు. అటువంటి ఈమె ఏమిటి పడవ నడుపున వృత్తిలో పుట్టడం ఏంటి? ఆ బ్రహ్మదేవుడికి బుద్ధి లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఒక తలగా ఉంటే బాగా పనిచేస్తుంది. అసలే బ్రహ్మదేవుడికి 4 తలలు. 4 కాదండి బ్రహ్మదేవుడికి, నిజానికి 5 శిరస్సులు బ్రహ్మదేవుడికి. ఇప్పుడు మనకు తెలిసింది, మనం చూసేది ఫోటోలలో కానీ ఎక్కడైనా విగ్రహాలు కానీ 4 తలలే మనం చూసేది, 5 తలలు మనం చూడలేదు. కానీ యథార్థానికి నిజానికి బ్రహ్మదేవుడికి ఉన్నది 5 శిరస్సులు. మరి ఇప్పుడు 4 శిరస్సులు ఎందుకు ఉన్నాయి? ఒక శిరస్సు ఏమైంది అంటే పార్వతికి పరమేశ్వరుడికి పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే గర్భంలో నుండి చెప్తున్నాడు కదా, పార్వతికి పరమేశ్వరుడికి పెళ్లి జరుగుతా ఉంది కదా. పార్వతికి పరమేశ్వరుడికి వివాహం జరుగుతూ ఉన్నది. బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు అయితే పురోహితం కోసం పిలిచారు ఆయన. ఏమండి అంటే మంత్రోచ్చారణ, కళ్యాణం జరిపించడానికి పిలిపించారు. సరే వచ్చాడు బ్రహ్మదేవుడు. వచ్చి పార్వతికి పరమేశ్వరుడికి కళ్యాణం జరిపిస్తూనే పార్వతీ మాత అందము అమోఘం. అటువంటి పార్వతీదేవి అద్దాన్ని 5 తలలు కదా, అందులో ఒక తలలో ఉండేటువంటి 2 కళ్ళతో ఆమె అందాన్ని చూస్తాడంటే ఈ పెద్ద మనిషి. ఆమె అందాన్ని ఎప్పుడైతే వీక్షిస్తూ ఉన్నాడో పరమేశ్వరుడు ఏమైనా తక్కువ తిన్నాడు? అసలే త్రినేత్రుడైన 3వ కళ్ళతో ప్రపంచాన్నే కాదు 7 14 లోకాలని భస్మము చేయగలిగినటువంటి సమర్థత ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు పసిగట్టాడు. ఏమే పెద్ద మనిషి, నువ్వు పెద్ద ఆయన కదా అని చెప్పి నాకు పెళ్లి చేతురా అని చెప్పి, పైగా బ్రాహ్మణుడు కదా అని చెప్పి నిన్ను పిలిస్తే నాకు భార్య కాబోయేటువంటి నా భార్య యొక్క అందాన్ని అది కూడా కాముక దృష్టితో చూస్తావా అని మనసులో అనుకోని ఒళ్ళు మండిపోయిందట పరమేశ్వరుడికి. మండిపోయి త్రిశూలం ఉంది కదండి, ఆ త్రిశూలము తీసి ఏ శిరస్సులో ఉండేటువంటి కళ్ళతో అయితే భార్యను పార్వతీదేవిని చూశాడో ఆ శిరస్సు ఒక పోటు ఎగిరిపోయా, ఆ తలే ఎగిరి అలా పడిపోయిందట. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడట, ఇదేం కరమరా స్వామి, కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాను, హాయిగా ఆనందంగా బతకాల్సిన ఇతన్ని నేను ఖండించానే. ఎందుకంటే బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య మహాపాతకాలు. బ్రాహ్మణుని ఎప్పుడు ఎవరు ఏం కూడా అనకూడదు. ఆయన బ్రాహ్మణుడు, బ్రహ్మదేవుడు కాబట్టి మరణించలేదు, కానీ ఒక శిరస్సును ఖండించాడు కదా, అది కూడా ఒక హత్య కదా. బ్రాహ్మణ హత్య బ్రహ్మహత్య పాతకం నాకు చుట్టుకుంటుందని చెప్పి వెంటనే యోచన చేసి ఏం చేశాడు, ఆ శిరస్సులో ఉండే పుర్రె కపాలము, ఈరోజు పరమేశ్వరుడు భిక్షాటన చేసేది ఆ పాత్ర బ్రహ్మదేవుడి యొక్క కపాలమట, ఆ పుర్రెట. బ్రాహ్మణ హత్య బ్రహ్మహత్య పాతకం పోవాలని చెప్పి ఆయన కపాలం ఆ పుర్రెను తీసుకొని పరమేశ్వరుడు భిక్షాటన చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడుట. అలా బ్రహ్మదేవుడికి 5 తలలుంటే ఒక తలను పరమేశ్వరుడు ఖండించాడు, ఇక 4 తలలున్నాయి. ఇక్కడ ఏమనుకుంటున్నాడు శంతనుడు, బ్రహ్మదేవుడికి ఉండేది ఒక తల అయితే బాగా మెదడు పనిచేస్తుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, 4 తలలు ఉన్నాయి కాబట్టి మెదడు పనిచేయలేదు, ఈ సత్యవతిని తీసుకుని వచ్చి పడవ నడిపే వృత్తిలో పుట్టించాడు, అసలు బ్రహ్మదేవుడికి బుద్ధి లేదు అని మనసులో అనుకున్నాడు. అనుకొని సత్యవతిని చూశాడో లేదో, చూసి చూడకముందే ఆయనకు ఆ అబ్బాయి ఇష్టం కలిగిందట. ఇది కర్మ లేకపోతే
ఈ శంకరుడికి ఇదే పని అన్న, ఇదే పనే చెప్పు. మొన్న అరణ్యానికి వెళ్ళాడు, జాహ్నవిని చూశాడు, నాకు నచ్చినట్టుంటాను, ఇష్టం వచ్చినట్టుంటానంటే కూడా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాడు, ఈ దాసుడు అమ్మాయిని చూశాడు, ఈ అమ్మాయిని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఈవనే చేసుకుంటానంటాడు. అందుకే అంటారు, తీయ మామిడి పండు తేనె తీపి, తింటే గాని తెలియదు తీపి పులుపు వగరు, కనక తీపి పుట్టు కాంతలందంబు విశ్వదాభిరామ వినరావేమంటారు. ఈ తేనెను కావచ్చు, మామిడి పండు కావచ్చు, తింటే తెలుస్తుందట. కాస్త తీయ తీయగా, పుల్ల పుల్లగా, ఒగరు ఒగరుగా ఉంటుంది. అన్ని తీపి మామిడి పండ్లు మనకు దొరకవు. మామిడి పండు కొరికి నాకు అది తీయగా ఉందా, ఒగరుగా ఉందా, పుల్లగా ఉందా అని మన నాలుగు తగిలితే దాని రుచి మనకు తెలుస్తుంది. తేనె కూడా అంతే, కొన్ని తేనెలు కాస్త ఒగరుగా, కొంత పుల్లగా, కొంత తీయగా ఉంటాయట. అందుకే అన్నారు, తీయ మామిడి పండు తేనె తీపి, తింటే గాని తెలియదు తీపి పులుపు ఒగరు. కానీ అంట తిన్నాక అంటే రుచి తెలిస్తే మగవాళ్ళకు ఆడదాన్ని చూస్తేనే ప్రేమ పుడుతుందంట. కనుక తీపి పుట్టు కాంతల అందంబు. ఇది నేను చెప్పింది కాదు తెల్లయ్య, నన్నేమనద్దండి. విశ్వదాభిరామ విడురవేమ వేమన గారు చెప్పారు. ఆడవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అదంతా కాదట, ఆడదాన్ని చూస్తేనే మగవాడికి ప్రేమ పుడుతుందట. ఎందుకంటే అక్కగారింటికి వచ్చాడు ఒక తమ్ముడు, అక్క క్షేమ సమాచారాలు చూసి, అక్క బాగోగులు చూసి, అక్కను పరామర్శించేద్దాము, అక్క కుటుంబాన్ని చూద్దాం, బతుకుని చూద్దామని వచ్చాడు. అక్కను పలకరించాడు. ఆ రోజు అక్క దగ్గర ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కయ్యా కాలువ పొలం పట్ట చూద్దాము, అక్క బతుకు చూద్దామని చెప్పి ఉదయాన్నే లేచి అలా పొలం వైపు వెళ్ళాడు. పొలం అంతా చూస్తున్నాడు. పక్క పొలంలో ఉంది ఒక అమ్మాయి గడ్డి కోస్తుంది. ఏమండి, పక్క పొలంలో బాగా గడ్డి వేసి పెద్ద మోపు గడ్డేసిందట ఆ మహాతల్లి. ఆ మోపుని ఇంటికి మోసుకొని పోవాలి. మోపుని తీసి తల మీద పెట్టుకునే శక్తి ఆమెకి లేదు. మోపుని తీసి తల మీద పెట్టుకోబోతుంది, ఆమెకి వీలు అవ్వట్లేదు, సతమతలు పడుతుంది. ఆమెను చూశాడు ఈ కుర్రోడు. అబ్బా అంత బాగుంది అబ్బా ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని నేను ఒక ముద్దగా పెట్టుకుంటే బాగున్నాయి, కొడతారనే నాకు భయంగా ఉంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి నా సొంతం అవుతుందో లేదో అది వేరే కథ, కనీసం ఒక ముద్దగా పెట్టుకుంటే బాగుండు అని అనుకుంటున్నాడు ఈయన. సరే ఈ అబ్బాయి పోయి, అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను మెచ్చాను, ఒక ముద్దిస్తావంటే ముద్దిస్తుందో మూతి మీద 4 వేస్తుందో తెలియదు. ఏం చేయాలి? కానీ ముద్దు పెట్టుకోవాలి, ఆశగా ఉంది, కోరికగా ఉంది, ముద్దు పెట్టుకోవాలని మనసులో ఆయనకి తహతలాడుతున్నాడు. ఆలోచన చేశాడు. ఆమె ఏం చేస్తుంది? మోపు ఎత్తి తల మీద పెట్టుకోలేకుండా కుస్తీ పడతాము. నేరుగా వెళ్ళాడు. ఏమండి చెప్పండి, మోపు తీసి తల మీద పెట్టమంటారా? అయ్యో సహాయం చేయండి, అప్పటి నుంచి ఎవరైనా కనబడతారేమో, ఈ మోపు తీసి తల మీద పెడతారేమో అని నేను అనుకుంటున్నాను. ఏదో భగవంతుడి ధర్మం, మీరు వచ్చారు రండి. ఇదే సాధ అనుకున్నాడు ఆయన. మధ్యలో ఆ యొక్క కసువు మోపు, అవతల ఆ అబ్బాయి, యువతల ఈ అమ్మాయి. ఆ మోపు ఈ పక్క నుంచి ఈవి పట్టి లేపింది, ఆ పక్క నుంచి మోపుడు ఆయన బట్టి లేపాడు. లేపి ఆ మోపుడు ఆ అమ్మాయి తల మీద పెడుతూ ఇదే అవకాశం అని ఆ మోపు పెట్టేశాడు. మోపు పెట్టే సాగులో ముద్దే పెట్టేశాడు. ఏమండి ఇంటికి పోతే అడుగుతాడు, మళ్ళీ ముద్దే పెట్టేశాడు. అయిపోయింది. ఆ అమ్మాయికి విషయం అర్థమైపోయింది. ఇంటికి పోయింది. నానా ఓ నానా అన్నది. ఏమన్నది? పొలాలి సుధాకర్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చారే, సుధక్క వాళ్ళ ఇంటికి ఆ తమ్ముడు, ఆ అబ్బాయి ఈ రోజు నాకు ముద్దు పెట్టారు సార్ నాయనా అన్నది. వాడు అంత పని చేశాడా? పక్కూరోడు మనూరుకు వచ్చి నా బిడ్డకు ముద్దు పెడతాడా? వాడిని ఎట్టే విడిచిపెట్టకూడదు, వాడంతా ఏదో చూడాలి, ఈ రోజు మధ్యస్థాలు పెట్టాలి, పెద్దలంతా పిలవాలి, ఎక్కడెక్కడ ఉన్నారు రండి, జ్యోతీశ్వర్ నాయుడు రండి, మోమాపతి రెడ్డి రండి, భాస్కర్ నాయుడు రండి, అందరూ రండి. ఇంక అందరూ పిలిచేశారండి. రచ్చ పండగాడికి అందరు పెద్దలు పిలిచేశారు. పెద్దలంతా వచ్చేసారు. ఆ అమ్మాయి ఏడుస్తూ నిలబడుకోనుంది. ఇంతలో అక్క దగ్గరికి వచ్చాడు. అక్క మీ తమ్ముడు ఏదో చేశాడంట, రచ్చబండికి పిలుస్తున్నారని. ఒరే తమ్ముడా ఏం చేశావురా, ఏం కరబరా ఇది, ఇక పని చేస్తావా? అక్క ఏం కాదు ఉండక్క అన్నాడు. సరేరా అక్క నేను పోయి వస్తాను ఉండక్క అన్నాడు. ఈ కాళ్ళు విరిగిన పిల్లిలాగా తిరగతా ఉంది. నేరుగా వెళ్ళాడు. పెద్దలంతా కూర్చోడారు రచ్చబండ చుట్టూ. ఆ అమ్మాయి ఏడుస్తూ నిలబడుకోనుంది. వాళ్ళ నాన్నగారు ఇలా చూస్తున్నాడట, వచ్చావారని అంత తెలుస్తామని.
సరే ఈ అబ్బాయి పోయాడు. ఏరా ఈ రోజు పొద్దున ఆ అమ్మాయికి నువ్వు ముద్దు పెట్టావా లేదా అని అడిగాడు ఒక పెద్ద మనిషి. నోరు తెరిస్తే కదా, సమాధానం చెప్తే కదా. ఒరే నిన్నేరా, ఎందుకలా నిలబడ్డావు? అడుగుతుంది నిన్నే కదా, చూడు ఆ అమ్మాయి వైపు చూడు, పాపం బిడ్డ ఎట్ట ఏడుస్తా ఉందో. ఆ బిడ్డకు నువ్వు ముద్దు పెట్టావా లేదా? ముందు ఈ విషయాన్ని చెప్పురా. నోరు తెరవలేదు, సమాధానం చెప్పలేదు. ఇంకొక పెద్ద ఆయన అన్నాడు, వాడి ఎందుకు సమాధానం చెప్తాడండి, కళ్ళ తీసుకొని 4 వేస్తే కాళ్ళ పైన అప్పుడు సమాధానం చెప్తారన్నాడు. ఏమరా 4 దెబ్బలు పడన్నా సమాధానం చెప్తావన్నాడు. అదండి నేనండి పొలం కాడకండి వెళ్ళానండి, అప్పుడండి ఆ అమ్మాయి అండి గడ్డి మోపండి తల మీదండి పెట్టుకుంటా అండి ఉండిందండి, ఆ అమ్మాయి వల్ల అండి అవ్వలేదండి, అప్పుడండి నేనండి గడ్డి మోపండి తల మీదండి పెట్టానండి, అంతే అండి. మాట ముందు అంటాడు, మాట తర్వాత అంటాడు. రే ఇదేంటిరా ఇది, సమాధానం చెప్పురా. పక్కన ఆయన అనుకున్నాడట, ఒరే వీడు ముద్దు పెట్టలేదురా, ఇదేదో జబ్బుగా ఉంది వాడికి, మనం ముద్దు అని అనుకున్నాము, అది ముద్దు కాదు మురిపం కాదు, వాడికి ఏదో జబ్బుగా ఉంది, అందుకే వాడు మాట అన్నాడు, మాట్లాడు అన్నాడు. ఏమరా ఏమంటారా మీరే చెప్పండి అండి అన్నాడట. ఒరే స్వామి వీడింటే ఈ రోగం మన కట్టుకుంటుంది, ముందు పోరా ఇంటికి అన్నాడు. నేరుగా వెళ్ళిపోయాడు. అక్కదండి, ఒరే ఏమరా ఏం జరిగిందా, ఏం లేదక్క అన్నాడు. అదేంద్ర అది అంతే అక్క అన్నాడట. ఆ విధంగా కొంతమంది ఆడవాళ్ళని చూస్తేనే అని వేమన గారు చెప్పారు. అట్లా ఇక్కడ శంతన మహారాజుకు కూడా ఆ అమ్మాయిని చూసి చూడకముందే ఈ అమ్మాయి చాలా బాగుంది, వివాహమంటూ చేసుకుంటే ఈమెనే నేను చేసుకోవాలి అని దృఢ నిశ్చయించుకున్నాడట శంతనుడు. నచ్చుకొని అమ్మాయి సత్యవతి, నేను నిన్ను చూశాను, హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి మహారాజుని నేను. సత్యవతి నిన్ను చూసి చూడకముందే నిన్ను నచ్చాను, మెచ్చాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నా మనసుకు అనిపిస్తున్నది. కాబట్టి సత్యవతి నీవు కూడా సమ్మతిస్తే, నీవు కూడా అంగీకారము తెలిపితే తక్షణమే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే దానికి సమాధానంగా అంటుంది ఆ అమ్మాయి, ఓ శంకర మహారాజా, పల్లెని నాపై నీకింతటి వలపేటి పల్లెని
ఆ సమయంలో ఆమె అన్నదట, అయ్యా పల్లెలేని కూతురు స్వామి, నేను ఒక పల్లె జాతికి సంబంధించిన దాన్ని, అటువంటి నాపై నీకింతటి వలపేమి, అటువంటి నన్ను చెప్పాను కదా చేపలు పట్టుకుని పడవ నడిపేటువంటి ఒక పల్లె జాతికి జాలరి కన్యకైనటువంటి నా పైన నీకు ఇంత ఇష్టం ఏంటి, ఇంత వలపేంటి, నాకు అర్థం కాలేదు. అయినా కూడా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు అస్వతంత్రురాలా వేగన పడితేలా, నాకు మా అయ్య ఉన్నాడు, మా అమ్మ ఉంది, మీరు నన్ను ఇష్టపడతాను అని అంటున్నారు. నిజంగా మీరు నన్ను ఇష్టపడితే నాదొక ఆలోచన, అది ఏమిటంటే మా అమ్మ మా అబ్బా, మా అమ్మాయి ఎవరిని చెబుతారో వారిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. అది మిమ్మల్నైనా సరే, మా తండ్రి గారు వచ్చి అమ్మ సత్యవతి ఈయన నీవు పెళ్లి చేసుకుంటే మిమ్మల్నైనా నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ అయ్య అనుమతి లేనిది నేను ఎవరిని పెళ్లి చేసుకోను. దాసరాజు కూతుర నా నివాసం విదే కనుమా భయతరం, ఏ చేసేదను నీ పని, నా తండ్రి శాసనమును నా పేరు సత్యవతి, కాబట్టి మా తండ్రి గారి అనుమతి తీసుకోండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది. అంటే ఉత్తమ లక్షణాలు ఉండేటువంటి ఏ ఆడబిడ్డ అయినా ఇటువంటి సమాధానమే చెబుతుంది కదా అని చెప్పి శంతన మహారాజు కూడా ఆనందం కలిగిందట. కానీ శంతన మహారాజును కూడా ఇక్కడ మనం తప్పు పట్టడానికి అవకాశం లేదు, పొరపాటుగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే శంతన మహారాజట గంగాదేవి అంటే మన జాహ్నవిని ఇష్టపడి వాన్ చేసుకుని అంతఃపురానికి తెచ్చుకొని 8 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తరువాత గంగాదేవి శంతన మహారాజును విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఈ రోజు వేటకు వచ్చి ఆ పడవ నడిపే సత్యవతిని చూసే వరకు అంతఃపురంలో ఎంతో మంది రాజకుమార్తెలు ఉన్నాం, అనేక మంది రాజ్యాలకు సంబంధించినటువంటి మహారాజులు వారి బిడ్డలను తెచ్చి మహారాజుకిచ్చి పెళ్లి చేస్తానన్నా, ఎంతో మంది అందగత్తలు అప్సరసులు వచ్చి శంతన మహారాజును ఇష్టపడినా ఎవరిపైనా కూడా ఎప్పుడు కూడా శంతన మహారాజుకి ఇష్టం అనేది కలగలేదట. ఏ ఆడబిడ్డను కూడా కన్నెత్తి చూసిన పాపాన పోలేదట గంగాదేవి దూరం అయిపోయినప్పటి నుంచి కూడా. కానీ విధి నిర్ణయమో ఏమో తెలియదు, పెద్దవాళ్ళు మహాత్ములు చేసేటువంటి ప్రతి పని కూడా గొప్ప మహత్కార్యానికి దారి తీస్తుందంటారు. ఆ రోజు ఆ సమయంలో ఆ సత్యవతిని చూస్తే ఇష్టము కలిగింది శంతనుడికి కూడా. ఎందుకంటే అప్పటికే ఆ యొక్క జాహ్నవీదేవి శంతన మహారాజును విడిచి 27 సంవత్సరాలు అవుతుందటండి. గాంగేయుడికి అప్పటికి 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాలుగా కూడా ఒంటరిగానే ఉన్నాడు శంతనుడు. మహారాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవన్నట్టుగా ఆయన తలుచుకుంటే అమ్మాయిలు లేరా, అప్సరసులు రారా, ఒకరిని కాదు 100 మందిని పెళ్లి చేసుకొని పోషించేటువంటి శక్తి సామర్థ్యాలు శంతనుడికి ఉన్నాయి. అయినా కూడా ఆయన ఏ రోజు కూడా ఏ అమ్మాయిని పొరపాటును కూడా కన్నెత్తి చూడలేదు, ఎవరిని కూడా బలాత్కారం చేయలేదు, ఎవరిని కూడా ఇష్టపడలేదు, పెళ్లి చేసుకోవాలని కానీ భార్య కావాలనే ఆలోచన ఆయనకు పొరపాటును కూడా రాలేదట. అంత గొప్పవాడు శంతనుడు కూడా. ఈమెను చూసేసరికి ఇష్టపడ్డాడు. పైగా ఈమె చెప్పిన సమాధానం బాగా నచ్చింది. అవును కదా, అయితే వెళ్ళి శంతన మహారాజుని అడిగి, నేను ఆ యొక్క దాసరాజుని అడిగి ఈ బిడ్డను పెళ్లి చేసుకుంటాను అని నేరుగా బయలుదేరి వెళ్ళాడు. దాసరాజు గూడెం దగ్గరికి వెళ్ళాడు. ఆ శంకర మహారాజు వెళుతూ ఉంటేట దాసరి గూడెంలో ఉండేటువంటి ఆ గుడిసెలో వాళ్ళంతా కూడా వచ్చి, అయ్యా దొరా మహారాజా, దండాలు మహారాజా అంటూ భుజం మీద ఉండేటువంటి కండువాలు తీసి నడుము కలా బిగించి చెప్పుకొని నమస్కారాలు చేస్తున్నారట. అందరికి నమస్కరించాడు, ఆశీర్వదించాడు, అక్కడి నుంచి వెళుతున్నాడు. నాయన నీ బాధ తలంచుకోవడం లేదా, మరి ఇక్కడ దాసరాజు ఉన్నాడే, దాసరి వాళ్ళకి పెద్ద, ఆయన గుడిసె ఎక్కడ నాయన, అదేనా ఆ ఎర్రగా పట్టకపోయినది అదే, ఇదిగో మహారాజా అదిగో అక్కడ ఉంది తాటి ఆకుల గుడిసె, అక్కడ ఉంది ఆ గుడిసె దాసరాజుది అన్నాడు. నేరుగా వెళ్ళాడు శంకర మహారాజు. ఇంతలో హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి శంతన మహారాజు తన గుడిసెకు గూడానికి వస్తున్నాడని తెలుసుకుని కాళ్ళు చేతులు గడగడ ఉడికిపోతున్నాయట దాసరాజుకి. ఇంతలో వచ్చాడు శంతనుడు. దొరా భవదీయ ప్రాణ పదములకు దండాలు దొరా, దొరా రండి, దొరా రండి. ఆ కండువాతో బల్లను శుభ్రము చేసి ఆ యొక్క బల్ల మీద కూర్చోమంటున్నాడు. కూర్చున్నాడు శంతనుడు. దొరా ఈ పాలు తీసుకోండి దొరా. పర్వాలేదు నాయన,
దొరా ఈ తేనె అడవి తేనె, తీయనైనటువంటి తేనె, ఈ తేనె స్వీకరించండి దొరా. ఏదో మర్యాద కోసం తీసుకున్నాడు. దొరా ఈ ఫలములు తీసుకుంటారా? ఎందుకండి వచ్చిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి శంతన మహారాజే తన గుడిసెకి వస్తే ఆయనకు దిక్కు తోచలా, పాలు పోలా, ఎందుకు వచ్చాడో తెలియలేదు. కాళ్ళు విరిగిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. శరీరం అంతా కూడా ముచ్చముట్టలు పడుతున్నాయి. ఏమి అర్థం కాని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నాడు దాసరాజు. అటువంటి సమయంలో దాసరాజా ఆగు నాయనా, నువ్వు నెమ్మదిగా కూర్చో. చెప్పండి దొరా, మరి దాసరాజా నీకు ఒక కుమార్తె ఉందా? అయ్యో ఉందండి దొరా. ఆమె పేరు సత్యవతే కదా? అవునండి దొరా, సత్యవతే. ఆమె పడవ నడుపుతూ ఉంటుందా? అయ్యో దొరా అవును దొరా. చెప్పండి దొరా, అది ఏమైనా దుడుకుపోతుందనం చేసిందా? ఏమైనా పొరపాటు చేసిందా? చెప్పండి దొరా, అది ఏమైనా తప్పు చేసి ఉంటే, పొరపాటు చేసి ఉంటే నేను మద్దలిస్తాను, అలా చేయకని చెప్తాను. చెప్పండి దొరా, నా బిడ్డ ఏం చేసిందో చెప్పండి. ఈయన టెన్షన్ ఏంది? లేదు నాయనా, నీ బిడ్డ ఏం తప్పు చేయలేదు. నేను ఈరోజు అరణ్యానికి వేటకని వెళ్ళి వేటాడి అలసిపోయి దాహం వేయగా నీళ్లు తాగాలని చెప్పి ఆ యమునా నది తీర ఒడ్డుకు వెళ్ళాను. అక్కడ పడవ నడుపుతుండేటువంటి మీ అమ్మాయి సత్యవతిని నేను చూశానో లేదో ఆ అమ్మాయిని మెచ్చాను, నచ్చాను, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసులో మాట నీ కుమార్తెకు తెలియచేశాను. దానికి సమాధానంగా నీ బిడ్డ ఏమన్నదే తెలుసా? దాసరాజు నా తండ్రి, నా తల్లిదండ్రులకు అనుమతి తీసుకుంటే నేను వివాహం చేసుకుంటానని సమాధానం చెప్పింది. చెప్పు దాసరాజా, నీవు నీ బిడ్డని ఇస్తే హాయిగా ఆనందంగా నేను మనవి చేసుకుంటాను అన్నాడు. అన్నాడో లేదో ఏమండి, పవన్ కళ్యాణ్ సినిమాలో చూసాం మనం. ఏమైనా సంతోషం చూస్తే పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళి జింగ్ 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 అని ఎగరుతూ ఉంటాడు. భలే ఎగరుతాడు పవన్ కళ్యాణ్ సంతోషం వస్తే. ఆ విధంగా ఇక్కడ ఇదేంద్ర దేవుడా, ఈరోజు ఏదో నేను నక్కతో తొక్కినట్టుగా ఉన్నాను. హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి మహారాజు వచ్చి నా బిడ్డను మనవి చేసుకుంటానంటున్నాడే, ఇది నేను ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా అని చెప్పి అలాగే మహారాజు అని మాట ఇవ్వబోయాడు. ఇదిగా ఎవరండి? ఎవరమ్మా? ప్రతి ఇంటికి ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, మనమే. ప్రతి ఇంటికి కూడా ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. భార్య భర్త ఎప్పుడైతే అలాగే మాట ఇవ్వబోయాడో, ఇదిగో నిన్నే ఏమన్నాడు, ఇలా రాయి అన్నది, పోయాడు. ఏమి ఎందుకు అరుస్తున్నావు? మహారాజు వచ్చాడే, మన బిడ్డను చూశాడట, పెళ్లి చేసుకుంటాడట, పెళ్ళంటూ చేసుకుంటే సత్యవతిని చేసుకుంటాడట. ఇక మనకేం చెప్పు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. కాబట్టి మహారాజుకి మన బిడ్డనిచ్చి మనవి చేద్దాం. నిర్ణయం తీసుకునేసినావా చెప్పు. మరి ఇంకేమైంది? మహారాజుకి ఏమి కొదవా? ఇదిగో నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా కర్మ, నా రాత. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇదిగో అయ్యా, నీకు తెలుసో తెలీదో, మహారాజుకి ఇదివరకే మరువు జరిగింది. మరువు అంటే వివాహం. అంతేకాదు, వివాహానికి వచ్చిన, పెళ్ళిళ్ళకి వచ్చిన ఒక కుమారుడు కూడా ఉన్నాడయ్యా. ఈ రోజు మహారాజు మన బిడ్డను ఇష్టపడ్డాడని చెప్పి మన బిడ్డను మహారాజుకి ఇచ్చి మనం పెళ్లి చేస్తాం. బాగానే ఉంది. ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకు రేపో మాపో పెళ్ళి అవుతుంది, ఆయనకు భార్య వస్తుంది, బాగానే ఉంది. మహారాజుకి మన బిడ్డకి బిడ్డలు పుడతారు. మహారాజుకి ఇది వరకు ఉన్నాడే కొడుకు గాంగేయుడు, ఆ గాంగేయుడికి బిడ్డలు పుడతారు. కానీ రాజ్యము గాని, సింహాసనము గాని, సిరి సంపదలు గాని, ధనగణ వస్తువులు గాని, భోగభాగ్యాలు గాని, సర్వ హక్కులు మన బిడ్డకి మహారాజుకు పుడతారే బిడ్డలు, వారికి వర్తించవు. ఈ సింహాసనము, ఈ సమస్త సంపద ఎవరికి వస్తుందో తెలుసా? మహారాజుకి ఇదివరకే ఉన్నాడే కొడుకు, ఆ బిడ్డకు పెళ్లి అయితే పుడతారే బిడ్డలు, ఆ బిడ్డలకి సర్వరాజ్యము, సర్వ హక్కులు వర్తిస్తాయి. అప్పుడు మన బిడ్డ ఏం చేయలేసా? ఆ మహారాజు బిడ్డకు, ఆ బిడ్డకు పెట్టినటువంటి బిడ్డకు దాస్యం చేయాలయ్యా. దాస్యం మనకు కులానికి తక్కువ కావచ్చు, కూటికి తక్కువ కావచ్చు, సంతానం లేకపోతే భగవంతుడిచ్చాడు ఆ బిడ్డను మనకు. ఏమయ్యా మనకేం తక్కువ చెప్పు? ఒక్కగానొక్క బిడ్డ, ఆ బిడ్డను మనం పెంచలేమా, పోషించలేమా? చూస్తూ 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 భార్య అనేటువంటి పేరుతో మహారాజు ఇంటికి దాస్యం చేయడానికి పని మనిషిలాగా పంపిస్తావా?
ఏమంటున్నావే నువ్వు? నా మాట వినయ్యా, పోయి మహారాజుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేయడం కుదరదంటే కుదరదని చెప్పి ఆలోచించుకోవే. అవునయ్యా, నా మాట విను, మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తే మన బిడ్డ అక్కడ పని మనిషిలాగా ఉండాలయ్యా, నా మాట విని ఇచ్చి పెళ్లి చేయడం అని చెప్పే. అలానే అంటావా? అలానే చెప్పు. వెళ్ళాడిన తలగొక్కుంటా. దాసరాజా, ఏమిటి దాసరాజా, ఏమిటి ఆ మౌనం, ఏమిటి ఆలోచన? ఎందుకు తప్పు చేసిన వాడి వల్ల తల ఉంచుకున్నావు? సమాధానం చెప్పు. మరి దొర, మా ఇంట్లో మాడది ఉంది కదా, మాడది అదేమో మీకు ఇదివరకే పెళ్లి జరిగిందని, పెళ్ళిడికి వచ్చిన కొడుకు కూడా ఉన్నాడని, రేపు మాపో మీ బిడ్డకు పెళ్ళి బిడ్డలు పుడితే, నా బిడ్డలు మీకు ఇస్తే బిడ్డలు పుడితే ఈ బిడ్డలకు కాకుండా ఆ బిడ్డలకే రాజ్యం వస్తుందని మా ఇంట్లో మాడదన్నది దొర. కాబట్టి ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే ఆలోచిస్తున్నాను అని అన్నాడో లేదో దాసరాజు. ఆ మాటకు శంతన మహారాజు ఒక్కసారిగా మొదలు నరికినటువంటి కదలి వృక్షంలాగా భూమి మీద కుప్పగోలి. ఇష్టము సత్యవతి అంటే కళ్ళ వెంబట నీళ్ళు కమ్మాయి. లేదయ్యా, నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, నీ బిడ్డకు పుట్టే బిడ్డలకే రాజ్యాన్ని ఇస్తానని అనలేడు. స్వార్థంగా యోచన చెయ్యలేడు శంతనుడు. సమాధానం చెప్పలేని దీన పరిస్థితి శంతనుడిది. ఏం చేయాలో తెలియకుండా ఆ మాటను తీసుకొని మౌనాన్ని వహించి దాసరాజు గూడెం నుంచి వెనుతిరిగి తల ఉంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అలా వెనుకే బయలుదేరి వెళుతున్నాడు శంతనుడు. నేరుగా వెళ్ళాడు, అంతఃపురానికి వచ్చాడు, తన మందిరంలోకి వెళ్ళాడు. ఆ మందిరానికి ఉండేటువంటి ద్వారాన్ని గడియ పెట్టాడు. ఒక మూలగా కూర్చున్నాడు. తనలో తాను బాధపడుతున్నాడు. కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన సత్యవతి 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 సత్యవతి. ఆహార పానీయములు ముట్టడం లేదు, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, మందిరం నుంచి బయటకు రావడము లేదు, రాజ్యసభ విషయాలు చర్చించడము లేదు. చీకటి గదిలో తలుపులు వేసుకొని అలా బాధపడుతున్నాడు అక్కడ శంతనుడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఇక్కడ ఏమేం చేస్తుందండి సత్యవతి? 4 గులకరాలు ఏరుకున్నదట, చిన్న చిన్న రాళ్ళు, ఆ నదిలో దొరికిన గులకరాలు. పడవ తీసుకొని వచ్చింది. నది గట్టుకి పెద్ద తాడు తీసి బిగదీసి కట్టేసింది. ఆ నది గట్టు కట్టేసి ఆ పడవలో కూర్చొని ఒక్క రాయి తీసే నీళ్ళల్లో వేస్తూ, ఏం బతుకో నా బతుకు, ఏమి రాతో నా రాదు. ఆ మహారాజు ఎందుకు వచ్చాడో ఏమో. సత్యవతి, నువ్వు బాగా ఉన్నావన్నాడు, నిన్ను నచ్చాను అన్నాడు, నిన్ను మెచ్చాను అన్నాడు, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా సత్యవతి అన్నాడు. నేనేమో అయ్యా అబ్బా అనుమతి కోరాను. ఆ మహారాజు మళ్ళీ వస్తాడా? మళ్ళీ సత్యవతి అని ప్రేమతో పిలుస్తాడా? నువ్వు నాకు ఇష్టమని నేను మడుగు చేసుకుంటాను అంటాడా? నా రంగెక్కడా, ఆయన రంగెక్కడా, నా గుడిసె ఎక్కడా, ఆయన అంతఃపురం ఎంత? ఇదంతా అందరా B+ అందరాని పళ్ళ కోసం నేను ఎదురు చూసినట్టుగా ఉంది అని అనుకుంటూ ఆ మహాతల్లి బాధపడుతుంది. అందరానే పళ్ళ కాసింప పలమేమి